కులోన్మాదం ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. పరువు కోసం పాకులాట ఓ తండ్రిని హంతకుడిగా మార్చింది. అతని కుల పిచ్చికి మరో కుటుంబం చిన్న భిన్నమైంది. సంచలనం రేపిన స్వాతి నరేష్ల కేసు విచారణలో ఎన్నో ట్విస్టులు వెలుగులోకొస్తూ ఉన్నాయి. 22 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ ఇలాంటి కేసు చూడలేదన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. కమిషనర్ను ఆశ్చర్యపరిచిన నరేష్ హత్య కేసులో కాకీల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు ఉన్నాడో, ఎవరైతే దీనికి కారకుడయ్యాడో, రోజు అనేక సామాజిక సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున విషాదాంతంగా మారిన స్వాతి నరేష్ల కేసులో చిక్కుముడులు ఇంకా విడలేదు. నరేష్ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నరేష్ హత్యలో పోలీసుల పాత్ర ఉందని నరేష్ పేరెంట్స్, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. భువనగిరి సిఐ, ఆత్మకూరు ఎస్ఐలు శ్రీనివాసరెడ్డికి సహకరించారని, విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరిలో ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన నరేష్ స్వాతిల చావు కేసులో భువనగిరి పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా ఈ విషయంలో ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మేజర్లు పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తిరిగి ఎందుకు ఇక్కడికి పిలిపించాలి, వాళ్ళతో ఫోన్స్లో ఎందుకు మాట్లాడి వాళ్ళని ఇక్కడ పిలిపించారు తిరిగి. సో ఇవన్నీ కారణాలు ఏంటి, అసలు వీళ్ళు ప్రధానంగా భువనగిరి పోలీసులపై ఆరోపించడానికి ఏ కారణాలు ఉన్నాయో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయి? వాళ్ళు భువనగిరికి వచ్చిండ్రని చెప్పిండ్రు. సిఐ కూడా శ్రీనివాసరెడ్డిని అడిగితే రాలేదని ఫస్ట్ చెప్పిండు. తర్వాత పిల్లని అడిగితే ఇద్దరం వచ్చినామని పిల్ల చెప్పింది. నేను ఇట్లా చెప్తాను అట్లా చెప్తావా అని మంచిగా వచ్చిన పిల్లని ఇంటికి తీసుకుపోయి కొట్టడం, తెల్లవారి నోట్ల పినాయిల్ పోసి జబర్దస్త్గా తీసుకురావటం, అన్నీ ఆమెని హింసించి మనిషిని లేవలేకుండా చేసి ఒకరోజు నడిపించుకొచ్చడం, ఒకనాడు గ్లూకోజులు ఇవన్నీ పెట్టి తీసుకొచ్చడం. అవన్నీ చూసి పిల్ల చచ్చిపోతే మేము ఎక్కడ బదనమవుతామని ఈయన సిఐ ఆమె హాస్పిటల్లో అడ్మిట్ తీసుకుపోయారు. ఆమె మంచిగా అయినాకనే మాట్లాడుతామన్నారు. మరి మంచిగా అయినాకనే మాట్లాడతామని తీసుకుపోతుంటే ఏం చేసిరు మీరు? మరి ఎందుకు తీసుకుపోనిచ్చారు ఇంటికి? అక్కడ 18 తారీఖు నాడు కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు డీసీపీ ఆయన నాయన నరసింహారెడ్డి గారు ఫోన్ చేస్తే ఆయన టైట్ చేసిండు. ఇక లాభం లేదు, ఈ పిల్లని చంపేస్తేనే బాగుంటుందని ఇక్కడి నుంచి తీసుకుపోతుంటే ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు? నేను అడిగితేనేమో బీమారి ఉన్నది ఆమెకు అడగరాదన్నాడు. మరి ఇవన్నీ కారణాలు మీకు అనుమానాలు రేకెత్తుతున్నాయి పోలీసులు, మీరు చెప్పండి. ఈరోజు ప్రజా సంఘాలుగా, ఎంబీసీ సంఘాలుగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారం రావణపేట సిఐ గారు, ఆత్మకూరు ఎస్ఐ గారు చేయలేదు. అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే మధ్యయుగం లాంటి పంచాయతీలాగా ఇరు వర్గాలను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లోనే కాంప్రమైజ్ చేసి చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లన్నింటినీ కూడా సిఐ గారే చింపారని చెప్పేటువంటిది ఇలా బాజాప్తుగా అమ్మాయి చెప్పింది, అబ్బాయి కూడా అదే ఇంత గతంలో ఆరోపణ చేశారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అదే విషయం, చింపేశాడు అని చెప్పి. మరి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు, లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణమే చాలా భయంగా ఉందని చెప్పి వెంకటయ్య గారు చెప్తా ఉన్నారు. ఆ రోజే వాళ్ళ ఆధిపత్యంతో అనేక రకాల వాళ్ళని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు. ఇవన్నీ కూడా సిఐ గారు, ఎస్ఐ గారు చూస్తూ కూడా ప్రేక్షక పాత్ర పోషించి మధ్యవర్తి వహించి కాయిదాలు చింపేసి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గం. దాన్ని హోంమంత్రి గారు కూడా అడిగాడు. అది కూడా ఇలా ఫోన్ వాయిస్ కూడా ఏంటంటే ఇలా వీడియోస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అమ్మాయితోటి రావణపేట సిఐ గారు మాట్లాడారు, ఆత్మకూరు ఎస్ఐ గారు మాట్లాడారు అని. అందులో ఆమెని మహారాష్ట్రలో చేసుకుంటూ చెల్లదమ్మ పెండ్లి, ఇక్కడ చేసుకోవాలి మీరు పెండ్లి, అవి కాయిదాలు కరెక్ట్ కావు అని చెప్పి అమ్మాయినే ఇలా బెదిరిస్తున్నట్టు ఆ వీడియోలో కనపడతా ఉంది. ఆ వీడియోలు కూడా మీడియా వాళ్ళు బయట పెట్టారు ఇలా. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటుందంటే పోలీసులే ఏకపక్షంగా చట్టాన్ని వ్యతిరేకంగా ఇలా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వ్యవహరించారు. కాబట్టి మొదటి నుంచి మేము హోంమంత్రి గారు కూడా ఇదే ఆరోపణ చేశాం. హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు కూడా ఎట్లా చేస్తాడో, ఆ సిఐకి ఏ హక్కు ఉంది, వీళ్ళు మేజర్ అయినప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం పోయినప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాలి. కానీ ఇలా శ్రీనివాసరెడ్డికి లేదంటే ఈ హత్యలకు కారణమైనటువంటి వీళ్ళంతా కూడా జరగడానికి ఇలా పోలీసులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అందుకోసం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కేసు, హత్య నేరం కేసు మోపాలి. అదేవిధంగా ఇది కేసు న్యాయం జరగాలంటే ఈ హత్యలకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం ద్వారా
ఒక 3 నెలల లోపే దీన్ని విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతుంది. దీని వదలం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా దీన్ని తీసుకొస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేజర్ పెళ్లిల విషయంలో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ థింగ్, అలాగే ఎక్కడో బాంబేలో ఉన్న వాళ్ళని ఇక్కడికి ఎందుకు రప్పించారు, దాంట్లో పోలీసులు ఒక పంచాయతీ లాగా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి దీని వెనకాల అంతా పోలీసులే ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే ఈరోజు ఇద్దరు చనిపోయారు అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం. దీనిపైన ఖచ్చితంగా దీనిపై విచారణ జరగాలి. ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని తేల్చాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నాగరమేష్తో కలిసి హసీనా, TV9 భువనగిరి. నరేష్ హత్య కేసులో కీలకమైన ఆడియో బయటకొచ్చింది. స్వాతి ముంబైలో ఉన్న సమయంలో ఇక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి ఆమెను బెదిరిస్తూ మాట్లాడారు. స్వాతి ఇక్కడికి రాకపోతే నరేష్ కుటుంబ సభ్యుల పని పడతామంటూ అందులో బెదిరించారు పోలీస్ అధికారి. ఫోటో దిగుతాం, మీరు ఉన్నారు, బతికే ఉన్నారు, ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి నాయన దగ్గర పోతే అమ్మాయి నాయన దగ్గర పో, ఆయన పోతా అంటే ఆయన పో, మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ అంటే ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టుకున్నారా? మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావా చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వో ఎవరో నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలియదా? అట్టగా నీ ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీడికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా? సరే, నేను చెప్పినప్పుడు అర్థం, నేను చెప్పి నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. డైరెక్ట్ DSP ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి మీ దగ్గర మేము ఉన్నాం సార్ అని చెప్పి అర్థించాలి. సరే నేను వస్తాను, పాపం వాళ్ళు వదిలేయచ్చు మరి. అది ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజులు మా కట్టాయిస్తున్నారు, మాకు ఇచ్చా పోలీస్ చేస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ మాట రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాచెస్కి? వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపేసి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళకి ఏం అనిపిల్లే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు ఏమో అర్థమైతే మాకు ఎక్కడ చెప్తుంది, నేను వెనకాల కత్తి పెట్టి మరి ఎదురు చేస్తాను నేను. అవునా? అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు, నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు చేస్తాం, మా దగ్గర రావచ్చు తెలిసిందా? సరే, ఫోటో దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీరు ఏదైనా మాకేం చేస్తుంది. హలో, అది మీరు బయలుదేరి DSP ఆఫీస్ కాడికి వచ్చేయాలి, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఎన్ని వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అవునా? మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ చేసి అక్కడ కొట్టడం అయితే నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి నేను ఇప్పుడు వీళ్ళకు ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ ఫోన్ చేసి అయిపోయిందా? అది కాదుగా, చెప్పాలి కాదుగా, నువ్వు చెప్పేది నేను స్టేట్మెంట్ తీసుకునేది ఉంటుంది. అంటే అది కానీ మ్యారేజ్ ఇక్కడ వేసుకున్నా కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేసిన. నువ్వు ఆయనే చేసుకోగలిగి మాకు జిరాక్స్ కూడా తీసుకోరా, తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాలి మాకు. నేను బలవంతం నేను నా ఇష్టపడితే తెలియజేస్తున్నాను, నాకు ఏజ్ ఉందంటే టెక్నాలజీ పెట్టు. అయితే ఎందుకు అంతే ఒకటే ముచ్చట, అంటే ఒక మాట పెట్టేసి వెళ్ళిపోను, అంతే. నీకు రావద్దు, ఇంత నేను కాపాడబాడి నా ఆగాలి తప్ప పోలీసులు రా, వచ్చే ముందే ఆ పోలీసులు కలిపి. సరే, అంతేనా? బయలుదేరి రాలి, నీకు భయపడకుండా నేను ఉన్నా నీ వెనకాల. సరే, నేను చెప్పి నెక్స్ట్ నైట్ అందరూ రిలీజ్ చేయాలి. 100%. సరే. స్వాతి కేసులో పోలీసులే స్వయంగా సెటిల్మెంట్ కు దిగారని ఈ ఆడియోతో స్పష్టమైందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నరేష్ బంధువులు కూడా తొలి నుంచి ఇదే చెప్తున్నారు. అయితే స్వాతిని బెదిరించిన పోలీస్ అధికారి ఎవరో ఇంకా తేలాల్సి ఉంది. స్వాతి ఆత్మహత్య తర్వాత బయటకొచ్చిన ఆమె సెల్ఫీ వీడియోలపైన విచారణ జరుగుతోంది. భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారంటూ సెల్ఫీ వీడియోలో చెప్పింది స్వాతి. అయితే ఇది నిజంగా సెల్ఫీ వీడియోయేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోని ఎవరు, ఎప్పుడు తీశారు, స్వాతితో బలవంతంగా ఇలా చెప్పించారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోల్ని ఆమె తీసిందా లేక స్వాతి కుటుంబ సభ్యుల పన అన్నది నిర్ధారించడానికి ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. ఆ రోజు వెళ్ళిపోయినా నేను అసలుకి ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ అట్లా తప్పు తెలుసుకున్నా, నేను అక్కడ ఉండలేను అని తెలిసి వచ్చేసిన.
ఇంటికి వచ్చేసి నా లైఫ్ ఇన్స్లోపు మా పేరెంట్స్ ఒక్క దెబ్బ కూడా కొట్టలేండి. ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు అసలు మా పేరెంట్స్ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను ఒక్క దెబ్బ కూడా ఎందుకు కొట్టలేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలుకి. ఇంటికి వచ్చినాక కూడా ఒకటే మాట అన్నారు, ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి, నువ్వు అలా ఏం బాపాల్సిన అవసరం లేదు, నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు. కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే ఆ అమ్మాయిని చంపేది అసలుకి. కానీ నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు, మా రిలేటివ్స్ నన్ను ఒక్క మాట అనలేదు. ఇలా జరిగిందైతే జరిగిపోయింది కదా అన్నారు. ఓకే నేను సైలెంట్గానే ఇంట్లో. నరేష్ హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందా? నరేష్ బంధువులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపణలో నిజమెంత? భువనగిరి సిఐతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. నరేష్ స్వాతిల హత్య కేసులో ప్రధానంగా భువనగిరి పోలీసులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఈరోజు నరేష్ బంధువులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని ఇక్కడ ధర్నా చేపట్టారు. అయితే ఈ కేసులో ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహించారనేది మనం భువనగిరి సీఐని అడిగి తెలుసుకుందాం. ఈ కేసులో మీ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి, సో దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? వాళ్ళు చెప్పిన దాంట్లో పూర్తి అవాస్తవమండి. ఎందుకంటే మేము పూర్తి పారదర్శకంగా మేము కేసు నమోదు చేయడం కానీ, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ కానీ, మొన్న ట్రేస్ అవుట్ అయిన విషయం వరకు కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. అది అతను ట్రేస్ అవుట్ కావడానికే మేము ప్రయత్నం చేశాం తప్ప వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. అంటే వీళ్ళు మేజర్లు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఎస్ఐ ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు స్వాతిని డైరెక్ట్ మాట్లాడి పిలిపించడం, అలాగే పోలీసులు ఎందుకు వాళ్ళని నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అదుపులో తీసుకున్నారు? ఇది చాలామందికి అవగాహన లేదండి ఈ విషయంలో. ఇది అంతా మేము చేయలేదండి, మాకు ఇది సంబంధం లేని విషయం. ఇది వారిని పిలిపించింది మేము కాదు. వాళ్ళని పిలిపించిన పోలీస్ స్టేషన్ వేరు, ఆ ఆఫీసర్స్ వేరు. మాది ఓన్లీ మే 2 రోజు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి మా బాంబే నుంచి హైదరాబాద్ నుంచి భువనగిరి రావడం జరిగిందండి. భువనగిరికి రావడం జరిగిందని చెప్పారు వాళ్ళు. మాకు మే 6 రోజు పిటిషన్ ఇచ్చారు. మేము మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇదంతా జరిగింది కూడా మే 2 రోజు, అంటే మధ్యలో వాళ్ళు 4 days గ్యాప్ ఇచ్చారు, డిలే పిటిషన్ ఇచ్చారు మాకు. దాని మీద ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేసులో మాత్రమే మేము ఇన్వెస్టిగేషన్ చేశాం. అది కూడా పూర్తి పారదర్శకంగా చేశాం. ఫోన్లో పోలీస్ అధికారి బెదిరింపుల తర్వాతే స్వాతి, నరేష్ భువనగిరి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన భువనగిరికి వచ్చారు నవదంపతులు. అదే రోజున నరేష్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ తర్వాత స్వాతి పొలంలోనే కాలి బూడిదయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నరేష్ని అతి దారుణంగా హత్య చేసి శవాన్ని తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నరేష్ హత్యపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నరేష్ స్వాతిల హత్య కేసులో తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా మార్చి నెలలో నరేష్ స్వాతిలు బాంబే వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ పోలీసుల అండర్లో వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని ఉన్నప్పుడు ఇక్కడ పోలీసులు ఎందుకు వాళ్ళకి కాల్ చేసి మేజర్లు పెళ్లి చేసుకున్న విషయం తెలుసు, మేజర్ల పెళ్లి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఇక్కడున్న ఎస్ఐ డైరెక్ట్గా స్వాతితో అలాగే వాళ్ళ నాన్నని కూడా బెదిరించి ఆమెని తిరిగి ఇక్కడికి రప్పించడం. ఆ తర్వాత స్వాతి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాతిని వాళ్ళ ఇంటికి పంపడం, అలాగే నరేష్ తిరిగి బాంబేకి వెళ్ళిపోవడం. మళ్ళీ కొన్ని రోజులకి స్వాతి తిరిగి బాంబేకి వెళ్ళడం. బాంబే వెళ్ళిన తర్వాత 25 రోజుల పాటు నరేష్ స్వాతిలు బాంబేలో కలిసి ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఎందుకు ఘనంగా పెళ్లి జరిపిస్తామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడికి పిలిపించడం. దాని వెనకాల అంతా పోలీసులు ఎంత పాత్ర పోషిస్తున్నారు? అంటే మేజర్లు పెళ్లి చేసుకున్నప్పుడు పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు, కానీ అలాంటి విషయంలో ఎందుకు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉంది. అయితే కనబడడం లేదు అని చెప్పి పోలీసులు వెతకమని ఎన్నోసార్లు వాళ్ళ తండ్రి నరేష్ తండ్రి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మీరే ఎక్కడో ఉంటాడు, మీ బంధువుల ఇంట్లో ఉంటాడని చెప్పి వాళ్ళని పంపించేయడం. ఇవన్నీ చూస్తుంటే ఆ తర్వాత స్వాతి ఏదైతే వీడియో రికార్డ్ చేసిందో ఆ రికార్డు తను సెల్ఫ్గా అంటే తనే తీసుకున్న వీడియోని, లేకపోతే ఎవరైనా బెదిరించి తీశారా? సో ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇప్పుడు ఆ రికార్డుని పంపించారు వీడియోను. అయితే ఆ వీడియో రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ఈ మొత్తం అంశంలో పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నరేష్ తండ్రి అలా కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి తోడుగా పౌర సంఘాలు కూడా వచ్చి జతకట్టాయి. సో మొత్తం మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ కేసు మొత్తం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మొత్తం తిరుగుతోంది, పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతోంది. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించడంతో పాటు దీనికి వీళ్ళ ఇద్దరు పోలీసులు కన్నా నిజంగా వాళ్ళు
పాత్ర కరెక్ట్గా పోషించి ఉండే ఈరోజు నరేష్ అలాగే స్వాతి బతికి ఉండేవాళ్ళని చెప్పి బంధువులు చెప్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి, అంటే ఈ కేసుని భువనగిరి పోలీసులకు కాకుండా స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఉన్న దోషులు నిజంగా ఉంటే పోలీసులు నిజంగా దోషులుగా తేలితే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి బాధిత కుటుంబాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నరేష్తో హసీనా, TV9 భువనగిరి.